ఏసీపీ గారి వైఫ్ ని చెక్ చేసే స్టేజ్కి ఎదిగావన్నమాట. సార్ ఏమయ్యా, ఇన్కమింగ్ కాల్ ఫ్రీయే కదా, ఉదయం నుంచి ఫోన్ చేస్తున్న లిఫ్ట్ చేయవేంటి? సార్ అది నా ఫోను. ఫోన్ సరే, ఏసీపీ గారి వైఫ్ దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అక్కడ ఒక పేపర్ మీద రాసుంది. సో న్యూస్ పేపర్ లో పడినట్టు ఫీల్ అయ్యావా? అది కాదు సార్, నేను షట్ అప్. ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ ఐ ఫైండ్ విక్రమ్? ఏయ్, ఎవరో రా. ఏంటి? విక్రమ్, యువర్ సెల్ రాత్రి రెస్టారెంట్ లో మర్చిపోయాం. నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి, నేను వస్తున్నాను. ఓకే. ఆగో, ఆ రోజు బ్యాగ్ పోయిందని కంప్లైంట్ చేసింది నువ్వే కదూ? కంప్లైంట్ చేసిన దాన్ని క్యాచ్ చేసావన్నమాట. అవునయ్యా, కామంతో కళ్ళు మూసుకుపోతే డ్రగ్ ట్రాఫికర్ కి ఏసీపీ వైఫ్ కి తేడా తెలియదు. సార్ నేను చేసిన తప్ప ఎలా అవుతుంది? ఆవిడ ఏసీపీ వైఫ్ అని నాకు తెలియదు. ఆ రోజు కూడా బాంబ్ స్క్వాడ్ ఆపరేషన్లో ఇలాగే తిట్టారు. యాజ్ ఎ పోలీస్ నేను రెస్పాండ్ అవ్వాలి కదా. అది డ్యూటీలో ఉంటే, కానీ నువ్వు ఆ రోజు డ్యూటీలో ఉన్నావా? నో, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక మీద ఏ చిన్న తప్పు చేసినా నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది నా ఆర్డర్ కాదు, ఏసీపీది. ఆర్డర్ బై ఏసీపీ. ఏంటా సార్, ఒక అమ్మాయి ఫోన్ చేసి మగాళ్ళని రెచ్చగొట్టి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఎత్తుకెళ్తుందని కంప్లైంట్ వచ్చింది సార్. ఆ కేసు నువ్వే డీల్ చేయి. ఓకే సార్. నువ్వు వెళ్ళు. చలో చలో, బహుత్ కామ్ హై ముझे. फालतू फालतू बात करता है. విక్రమ్ రోజు ఇలాగే తిడతాడా? సారీ. హలో, ఎక్కడున్నావు? నేను సింధీ కాలనీలో ఉన్నాను సార్. ఏం చేస్తున్నావు? దొంగ నోట్ల గ్యాంగ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెయిట్ చేస్తున్నా. మ్యాటర్ కన్ఫర్మా? ఇన్ఫార్మర్ రావాలి సార్. ఇన్ఫార్మర్ ఇంతకు ముందు చూసావా? లేదు. టైం వేస్ట్. వచ్చే, ఇంకో అరగంటలో బందోబస్తుకు వెళ్ళాలి. ఎస్ సార్. మిస్డ్ కాల్. ఓ కీర్తి. హలో. హలో కీర్తి, ఎక్కడున్నావు? సింధీ కాలనీలో. హే, నేను కూడా సింధీ కాలనీలోనే ఉన్నాను, సెకండ్ స్ట్రీట్. వావ్, నేను అదే స్ట్రీట్ లో ఉన్నాను. హాయ్. హాయ్ కీర్తి. వికీ, వద్దు వికీ, నువ్వేం చేసినా నెగటివ్ గా టర్న్ అవుతుంది. వద్దు, నువ్వు రియాక్ట్ అవ్వద్దు. కాసేపు కొట్టుకుని వాళ్ళే సెటిల్ అవుతారు. ఇదంతా కామన్. ఏంటి కామన్? డిపార్ట్మెంట్ వాడిని, నేను రియాక్ట్ అవ్వతా ఎలా? శాలరీ వస్తుందిగా, అనవసరంగా ఎందుకు? ఇంత ముందు కూడా తొందరపడ్డావుగా. ఏమైంది? మీ డిపార్ట్మెంట్ లో అందరు నీలాగే డ్యూటీ చేస్తున్నారా? నువ్వేది చేసినా గుర్తింపు రాదు. నా మాట మీద నమ్మకం ఉంటే పద. కమ్ ఆన్, పద. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే. పోండి. ఇతనే సార్, చూసి కూడా రెస్పాండ్ కాలేదు. ఇదే మనిషి, అదే జీప్ సార్. దగ్గర దాకా వచ్చాడు సార్. పోలీసే కదా సార్. ఒక్క మాట చెప్పుంటే ఆగిపోయేవాళ్ళం సార్. మా ఫ్రెండ్ తల పగిలింది సార్. వాట్? సింధీ కాలనీలో గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావుగా, మరెందుకు ఆపలేదు? గొడవలో ఒకటి తల పగిలింది, నువ్వు పట్టించుకోలేదని వాడు కంప్లైంట్ చేశాడు. టీవీ చూసావా? అంత పెద్ద గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు. గొడవలో ఒక వ్యక్తికి సీరియస్ అయింది. కాపాడాల్సిన పోలీసులు పట్టించుకోకుండా ఉంటే ఇక సామాన్యులకు రక్షణ ఏది? కెమెరామెన్ శ్రీనివాస్ తో శ్రీదేవి. అసలు ఏమిట్రా నువ్వు? ఎవరో లేకపోతే బూతులు తిట్టుండేవాడిని. నువ్వు పోలీసువా, టుంబ్రీ గాడివిరా? అనవసర విషయాలు వేలు పెడతావు, అవసరమైన విషయాలు వదిలిపెడతావు. అసలు నువ్వు పోలీసుగానే పనికిరావురా. వేస్ట్. గెట్ అవుట్. అవును సార్, నేను అసలు ఈ జాబే వద్దనుకున్నాను. నాలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఈ జాబ్కి పనికిరాడు. దానికి ఫ్లెక్సిబుల్ గా రౌడీలకి, మంత్రులకి, వత్తాస్పల్కి మీలాంటి వాళ్ళు అయితేనే కరెక్ట్. ఓ, చాలా విషయాలు తెలుసు నీకు. కొవ్వు. సార్. ఏమైంది సార్, అది విక్రమ్. నా వైఫ్ బ్యాగ్ చెక్ చేసింది నువ్వేనా? ఆ తర్వాత వచ్చి అపాలజీ చెప్పాలని సెన్స్ కూడా లేదా? గో అవుట్ ఎ మినిట్. సార్. కమ్ గురు. ఎస్ సార్. ఎక్స్ట్రా చేస్తే ఇలా ఉంటుంది. దేనికైనా అనుభవం ఉండాలి.
సార్ లోపల ఏసీపీ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. లుక్, నీకు క్రమశిక్షణ లేదు. డూ యూ అండర్స్టాండ్? ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్స్. నెక్స్ట్, ఓ నెల నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో. హాలీవుడ్ సినిమాలు, అందులో పోలీస్ సినిమాలు బాగా చూడు. క్రిమినాలజీ అనే ఒక బుక్ దొరుకుతుంది, అది కొని బాగా చదివి ప్రాక్టీస్ చేసుకో. గో. బాధపడకురా, డిపార్ట్మెంట్లో ఇవన్నీ సహజమే. నాన్నగారు మనకి చెప్తూ ఉండేవారు కదా. అసలు ఇదంతా నా వల్లే జరిగిందా అంటే విక్కీని నేనే వద్దని ఆపాను. ఐమ్ సారీ విక్కీ. నీ తప్పేం లేదు కీర్తి, నాలోనే ఎక్కడో ఏదో తప్పున్నట్టుంది. నన్ను కాసేపు మీరందరూ ఒంటరిగా వదిలేండి. అది కాదు, అసలు నేనేమనుకున్నా. ప్లీజ్. సారీ విక్కీ, నేను మళ్ళీ వస్తాను. ప్రాబ్లమ్స్ ప్రెషర్స్ మన డిపార్ట్మెంట్లో కామన్. మీలో మీరు కుంగిపోవద్దు. ప్రపంచం పెద్ద సూపర్ మార్కెట్. సంతోషం, సుఖం, సలహాలు ఏమైనా దొరకవచ్చు. ట్రై చేయండి. May I help you? You reached the home page. Please type your query. నేను పోలీస్ ఆఫీసర్. నేను చేసే ప్రతి పని బెడిసి కొడుతుంది. సీనియర్స్ తిడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు 9 రోజులు స్టే ఇచ్చారు, అది సస్పెన్షన్తో సమానం. ఇష్టం లేకపోయినా ఈ జాబ్లోనే సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను. నాకు పిచ్చెక్కిపోతుంది. ఎలా అయినా ఓ మంచి పొజిషన్కి రావాలి. ఎలా? హలో సర్ప్రైజ్. ఏంట్రా వితౌట్ ఇన్ఫర్మేషన్ ల్యాండ్ అయ్యో? మాదాపూర్లో సైట్ ఉంది కదా, ఎవడో కబ్జా అని ఫోన్ చేశాడు, అందుకే సడన్గా రావాల్సి వచ్చింది. దీని ఎలా తాగుతారా? ఇలా 10 సంవత్సరాల నుంచి చెబుతూనే తాగుతున్నావురా నువ్వు. రేయ్, నువ్వు అమెరికా వెళ్ళిన బెంగతో తాగా, ఇప్పుడు తిరిగి వచ్చావని హ్యాపీతో తాగుతున్నా. వీడి పోలీస్ అయిన విషయంలో తాగా, నాకు మంచి పొడిసే దొరికైన విషయంలో తాగా, మన రామ్చంద్ చనిపోయిన విషయంలో తాగుతున్నా. అవునరా, వాడు లేకుండా మళ్ళీ మనం కలవటం ఇదే ఫస్ట్ టైం. వాడు చనిపోయాడని తెలిసాక ఇమీడియట్గా వచ్చేయాలనిపించింది, కానీ తెలుసుగా వీసా పర్మిషన్ ప్రాబ్లమ్స్. రేయ్, అనిత విషయంలో వాడు తొందరపడ్డా వాడు మారాడురా. ఆ అమ్మాయిని మర్చిపోలేక సూసైడ్ చేసుకుని ఉంటాడు. రేయ్, అది రామచంద్ర గారి కోసం రా. వాడు పోయాడని బాధపడే కన్నా మనం హ్యాపీగా ఉంటే వాడు మనతోనే ఉన్నట్టు కదరా. ఏరా విక్కీ? ఏంట్రా వచ్చినప్పటి నుంచి మాట్లాడట్లేదు? వాట్ హ్యాపెండ్? అవును రోయ్, వీడియో లవ్లో పడ్డాడు. పెళ్ళాక డల్గా ఉండొచ్చు కానీ లవ్లో ఎంజాయ్ కదరా. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా నాకు కూడా చూపించలేదు. ట్రెడిషనల్ అమ్మాయా? మీరు కంటిన్యూ చేయండి రా, నేను వెళ్ళాలి. రే రే, ఏమైందిరా వెళ్ళిపోతున్నావు? May I help you? You have 10 messages. పోలీసులు అంటే టై కట్టుకుని ఇన్సెట్ వేసుకుని 9 to 5 చేసే సాఫ్ట్వేర్ జాబ్ కాదు. పోలీస్ అంటే మామూళ్ళు, కమిషన్లు, మార్కెట్లో కూరగాయలు ఫ్రీ. ఇలా అనుకున్నావా? నీకు దొంగను పట్టడం వచ్చా? అరవటం వచ్చా? డ్యూటీ టైంలో నిద్రపోవడం వచ్చా? స్టేషన్లోనే మందు కొట్టడం వచ్చా? ఎప్పుడైనా స్టేషన్లో రేప్ చేసావా? ఎన్కౌంటర్ చేసావా? మరెందుకురా నీకు పోలీస్ జాబ్? మా కంపెనీలో టాయిలెట్స్ కడిగే జాబ్ ఉంది. ఓకే అంటే చెప్పు, రికమెండ్ చేస్తాం. నువ్వు హ్యాండ్సమ్ గా ఉంటావా? మా సిటీకి వచ్చే కాల్ గర్ల్స్ లా బాయ్స్ కి డిమాండ్ ఎక్కువే. వేలకు వేలు సంపాదించవచ్చు. మిత్రమా, బాధపడకు. నీ మనసులో ఏం ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా నీలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన వాడిని. నీకేదైనా సలహా ఇవ్వాలనిపిస్తుంది. నీ ప్రాబ్లం నాకు పూర్తిగా అర్థం కావాలంటే మన మధ్య నీకు కాస్త పరిచయం ఏర్పడాలి. నా పేరు రాజ్, MSc బయోకెమిస్ట్రీ. నువ్వు నాతో డైరెక్ట్గా ఆన్లైన్ చాటింగ్ చేయొచ్చు. వీలైతే రేపు కలుద్దాం. మమ్మీ, కొంచెం కాఫీ ఇవ్వా? చేసేనా సరే అంటే? ఎనీథింగ్, జస్ట్ ఎనీథింగ్, ఎంత కష్టం అయినా సరే. నా దగ్గర ఎక్సలెంట్ ప్లాన్ ఉంది. అది ఫాలో అయితే డెఫినెట్గా నువ్వు మీ డిపార్ట్మెంట్లో రికగ్నైజ్ అవుతావు. ఎస్, నాకంటూ ఒక గుర్తింపు కావాలి. నేనంటే ఎవరో జనానికి తెలియాలి. గుడ్. కానీ నేను చెప్పే ప్లాన్ అంటే సిల్లీగా అనిపించవచ్చు. నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయితే చెప్పు.